అందరికీ నమస్కారం. మా ఇంట్లో శనివారం రోజు వెంకటేశ్వర స్వామి పూజ చేశానండి. నేను పూజ ఎలా చేశాను, పూజ కోసం ఏమేమి సిద్ధం చేసుకున్నానో మీ అందరికీ చూపిస్తాను. ఉదయం పూజ కోసం వడపప్పు, చలివిండి, పంచామృతం, నువ్వులుండలు, ద్రాక్షాలు, పానకం, ఆకులు, వక్కలు, బెల్లము, అరటిపండ్లు అవన్నీ రెడీ చేశానండి. వీటితో పాటు పిండి దీపాలు, తులసి ఆకులు, తులసి మాలలు కూడా తెప్పించాను. పూజంతా చేసేసానండి. వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. 7 పిండి దీపాలు వెలిగించేసాను. తులసి కూడా వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అండి. తులసి మాల వేయండి. పూజలో కంపల్సరిగా తులసి ఆకులు వాడండి. తులసి ఆకులతో పూజ చేయటం వల్ల, పిండి దీపాలు వెలిగించటం వల్ల మనం అనుకున్న కోరికలు తొందరగా నెరవేరుతాయండి. వెంకటేశ్వర స్వామికి ఇలా పూజ చేస్తే చాలా ఇష్టం. అందుకనే మీరు 7 వారాల ఇలా గనక పూజ చేసినట్లయితే మనం అనుకున్న కోరిక కంపల్సరిగా తీరుతుందండి. ఉదయం పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం కూడా పూజ చేస్తానండి. సాయంత్రం పూజ కోసం ఇల్లంతా క్లీన్ చేశాను. దేవుడి పీఠం దగ్గర కూడా శుభ్రం చేశానండి. ప్రసాదం కోసమని పొంగలి, పులిహార రెడీ చేస్తున్నాను. సాయంత్రం వరకు ఉపవాసం చేస్తానండి. తిరిగి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే తింటాను. ఇలా వెంకటేశ్వర స్వామిని నమ్మి పూజిస్తే మనం చేసే ప్రతి పనిలో, మనకొచ్చిన ప్రతి సమస్యలో ఆయన మన వెన్నంటే ఉండి మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరుస్తాడని నేను నమ్ముతానండి. మేము ప్రతి సంవత్సరం కూడా తిరుపతి వెళ్ళొస్తామండి. వెంకటేశ్వర స్వామి ఏ సమస్య వచ్చినా ఆయన్ని నమ్మి కొలిస్తే చాలండి, మనకు కంపల్సరీగా తీరిపోతుంది. పులిహార అంతా రెడీ అవుతుందండి. పులుసు అంతా కలిపేశాను. పాయసం కూడా రెడీ అయిందండి. పులిహార కూడా రెడీ చేసేసాను. మళ్ళీ సాయంత్రం పూజకి ఇంకా చేసేసానండి మొత్తం. పూజ అంతా ఇలా చేశాను. కొన్ని స్వీట్లు బయట నుంచి తెప్పించానండి. లడ్డూలు అవి ఆయనకి ఇష్టమని. లడ్డూ చేయటం వచ్చి చేస్తే అది చాలా మంచిదండి. ఇంకా నా పూజ ఎలా ఉందో చెప్పండి. నేను చేసిన పూజ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను.